తాగితే బాధలు మర్చిపోవచ్చని ఎవర్రా చెప్పారు నీకు? బాధలు ఉన్న ప్రతివాడు నీలా తాగటం మొదలెడితే అందరూ మంచినీళ్ళకి బదులు మందే తాగాలి. 2 ఏళ్లు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కలేదని చెప్పి నువ్వు ఇలా తాగుతున్నావే. 25 ఏళ్లు పెంచిన కొడుకు మా కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే మేమేం చేయాలరా? మీ అమ్మ నేను కూడా తాగాలా? చెప్పరా? ఎదిగిన కొడుకు ఈ వయసులో మాకు ఆసరాగా ఉండకపోతే మేమిద్దరం దిక్కులేని వాళ్ళం అయిపోతాంరా. సారీ నాన్న. పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే కొత్త జీవితం మొదలు పెట్టాలరా. నా మాట వినరా. లక్ష్మి, వస్తున్నా. నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే. సీను టిఫిన్ చేశాడా? లేదండి. వీడు మనసు దేవుడు ఎప్పుడు మారుస్తాడేంటో. సార్, కేరళ నుంచి మీకోసం ఎవరు వచ్చారు? సీను, నీ ఫ్రెండ్ సత్యం వచ్చాడరా? ఎరా సత్యం, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నువ్వేంట్రా ఇలా? రే, లతిక నీకు ఈ క్యాసెట్ ఇవ్వమని చెప్పిందిరా. సీను, ఎలా ఉన్నావు సీను? నిన్ను మోసం చేశానని అనుకున్నావు. లేదు సీను, ఆ రోజు నీతో గుడికి వెళ్తున్నానని చెప్పాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది గుడిలో జరగబోయేది దేవుడి కళ్యాణం కాదు, నా కళ్యాణమని. అప్పటికప్పుడు మా నాన్న ఎదిరించి నేనేమీ చేయలేకపోయాను. నాకు ఆ సంగతి ముందే తెలుసుండే నీకోసం నేను వచ్చేసేదాన్ని. సీను, తప్పని తెలుసు కూడా నువ్వు ఇచ్చిన తొలి ముద్దని నీకోసం కుట్టించి ఉన్న ముక్కు పొడగని అనుక్షణం నన్ను వెతికి నీ కళ్ళని మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రేమించాన్ని చెప్పడానికి తెలుగు నేర్చుకున్నాను. నన్ను మర్చిపోమని ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. నన్ను క్షమించేసేను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను.